ఆ సప్తగిరులపై వేంచేసి ఉన్న వెంకటేశుడంటే ఇష్టపడని వారుండరు. ఒక్కసారైనా ఆ తిరుమలేశుడిని దర్శించుకుని తరించాలి అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఆ దేవదేవుడి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తారు. అయితే ఆ 7 కొండలపై ఆ వెంకటేశ్వర స్వామితో పాటు అంతుచిక్కని రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. ఆ ప్రశ్నలకు ఎన్నో ఏళ్లుగా సమాధానాలు మాత్రం దొరకడం లేదు. ఇంతకీ ఏంటా రహస్యాలు? భక్తులకే కాదు, నిత్యం అక్కడే ఉండే పూజారులకు సైతం తెలియని ఆసక్తికర విషయాలేంటి? శ్రీ వెంకటేశ్వరుని ఆరాధనల కోసం ఉపయోగించే పూలు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు. ఇక్కడుండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి ఎవరికీ తెలియకపోవటం విశేషం. ఇక్కడి ప్రజలెంతో నియమనిష్టలతో ఉంటూ గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళతారు. స్వామివారి విగ్రహం గర్భగుడిలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో ఉంటుంది. సరిగ్గా చూసిన వారికి అది స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథనం కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుందట. తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుందట. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తల నీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు, తీరిన తర్వాత తల నీలాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మరో ఆసక్తికర విషయమేంటంటే శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకి అవకాశం ఉండదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉంచే మట్టి దీపాలు ఎప్పుడూ కూడా కొండెక్కవు. స్వామి దర్శనానికొచ్చే భక్తుల నిర్మలమైన మనస్సుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారు అనే విషయాలెవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉంటాయి. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం విస్మయం కలిగించే అంశం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ధరించిన సామ్రాజ్య కిరీటం మధ్యలో మేరు ఆకుపచ్చ అనే భారీ పచ్చని అమర్చారు. 3 అంగుళాల వ్యాసంతో 96 క్యారెట్ల మేరు పచ్చ ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా పరిగణిస్తారు. అయితే ఇవన్నీ ఏ కొందరు అర్చకులకో తప్ప మరెవరికీ తెలియని రహస్యాలు, మన ఊహకు కూడా అందని అద్భుతాలు. అందుకే ఇదంతా ఆ స్వామివారి మహిమే అని చెప్పుకుంటారు భక్తులు.